హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మీ హృదయాలలో సమస్యలు ఉంటాయి. ఇది పాపలోకం. ఏ లోకం? పరలోకం కాదు. ఏ లోకం? పాపలోకం. ఇది మృతుల లోకం, చచ్చేవాళ్ళ లోకం. ఇక్కడ అందరూ చచ్చిపోవలసింది ఎవడు పెట్టినా. ఇది సజీవుల లోకం కాదు. సజీవుల లోకం అక్కడ ఉంది, పరలోకంలో. కాబట్టి ఈ లోకంలో సాతాను రాజ్యం. ఇప్పుడు ఎవరిది రాజ్యం? లోకాధికారి ఎవరు? యేసుప్రభు కాదు. ఇక్కడ ఈ లోకాన్ని వెళ్ళేవాడు ఎవడో. ఎందుకు వాడు ఎందుకు వెళ్తున్నాడు? మనుషుడే ఇచ్చేసాడు, ఆదాము ఇచ్చేసాడు ఆయనకి అధికారం. అమ్ముడిపోయాడు సాతానికి. ఇది లోకాధికారి. లోకం మనల్ని లాగుతుంది. సాతాను మనల్ని బెదిరిస్తున్నాడు. శరీరం ఇది మట్టి శరీరం. మనకు దేవుడు మహిమ శరీరం ఇచ్చాడు. ఆదాము అవ్వలు చేసినప్పుడు వాళ్ళకు సిగ్గు తెలియలేదంటే అది మట్టి మామూలు శరీరం కాదు, దేవుని మహిమనే అంగి ఉండింది వాళ్ళకి. కానీ అది ఎప్పుడైతే దేవుని మాట వినలేదో అది పోగొట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది? మన శరీరం మట్టి శరీరం. ఇది రోజు రోజుకి కృషించిపోయే శరీరం. అదే ఏదో ఒక రోజు బండి అయినది వణికటం వల్లే మంటికి చేరుతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని శరీరం ఒక పక్క లాగుతుంది మనల్ని. సాతాను ఒక పక్క బెదిరిస్తున్నాడు, లోకాధికారి శోధిస్తున్నాడు. ఈ శోధనల మధ్యలో యేసయ్య బిడ్డగా జీవించాలంటే పరలోకంతో నీకు సంబంధం ఉండాలి. పరలోకాన్ని భూలోకానికి కలిపే ఒకే ఒక ఆయుధము, ఒకే ఒక కీ ఏంటంటే ప్రార్థన. ప్రార్థన ద్వారా నువ్వు జయించవచ్చు. నీ శరీరేచ్ఛలు జయించవచ్చు, లోకాశలు జయించవచ్చు, అపవాదిని ఎదిరించవచ్చు. ప్రతి శోధనలో కూడా ప్రభువుకు సమీపస్తుడిపై ఆయన ఇచ్చే ప్రమోషన్స్ పొందొట్టు. శ్రమ వెంబటి శ్రమ నీకు కలుగుతుందంటే యు ఆర్ ప్రమోటెడ్ ఫర్ ఎ గ్రేటర్ బ్లెస్సింగ్. నీవు మరిన్ని ఆశీర్వాదాలకు దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. దయచేసి దేవుని యందు విశ్వాసం ఉంచండి, పాజిటివ్ థింకింగ్ ఉంచండి. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న పెద్ద జబ్బు ఏంటంటే క్యాన్సరు, ఎయిడ్స్, ఇవన్నీ వేరే సంగతి. ఏంటో తెలుసండి? డిప్రెషన్ అంట. రాజమండ్రిలో కూడా డిప్రెషన్ ఉందమ్మా. ఇంగ్లీష్ జబ్బా ఇది. డిస్కరేజ్మెంటు, డిప్రెషను, కృంగుదల, నిరుత్సాహం. నలుగురు కూర్చున్నారంటే నువ్వు నాకు డిప్రెషన్ లేదు అన్నావంటే మిగిలిన ముగ్గురికి ఉందని అర్థం అన్నమాట. అంటే నలుగురిలో ఒకడు ఏ వ్యాధితో బాధపడుతున్నాడో? డిప్రెషన్తో బాధపడుతున్నాడు. నెగిటివ్ థింకింగ్, వ్యతిరేకమైన తలంపులు. ఏది ఆలోచించినా వ్యతిరేకంగా తలస్తారు. పెద్దానికి బాగున్నావా అని అడిగామనుకో, ఎందుకు అడుగుతున్నాడు? అన్నం తిన్నావా అని అడిగామనుకో, పెట్టమంటాడేమో. ఏంటండి? ప్రతి దాన్ని సందేహిస్తారు, ప్రతి దాన్ని నెగిటివ్గా తీసుకుంటారు. మన పిక్చర్స్ని నెగిటివ్గా ఉండే ఇంతకుముందు ఫోటోగ్రాఫరు ముసుకేసుకొని తీసి నెగిటివ్ వస్తుంది. దాన్ని మళ్ళీ రూమ్లో తీసుకెళ్ళి కడిగితే అప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు వచ్చాయి. ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చాక మీకు ఈజీ అయిపోయింది. ఆ నెగిటివ్ ఎక్స్రే అంటారు కదా, ఇప్పుడు ఎక్స్రే తీసుకుంటారు కదా. పటం పడతారమ్మా, పటం పడతారని వెళ్ళిందంట ఒక ఆమె. పటం ఏంటండి? నా పటం నేను చూసుకోవాలి, నా పటం. అమ్మాయి ఇది నువ్వు చూసుకునేది కాదంటే ఎనలా ఆ ముసలమ్మ నా పటం చూపించంటే ఆ ఎక్స్రే చూపించట. ఎందుకమ్మా భయపడ? దెయ్యంలాగా ఉన్నానంటే నేను. నెగిటివ్లో బ్లాక్ ఏమో వైట్ అవుద్ది, వైట్ ఏమో బ్లాక్ అవుద్ది. కాబట్టి ఏమైంది? నువ్వు నెగిటివ్గా ఆలోచిస్తుంటే ఎలా కనపడుతుంది నీకు? మంచి ఎలా కనపడుతుంది? చెడ్డగా కనపడుతుంది. చెడ్డ ఎలా కనపడుతుంది? మంచిగా కనపడుతుంది. కాబట్టి ఏమైంది? నీ బతుకు తారుమారైపోయింది. యేసయ్య కన్నులు తెరుస్తానన్నాడు. దావీదు అన్నాడు, నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన సంగతులు తెలుసుకున్నట్లు నా కన్నులు తెరువు. ఏది ఏమైనా యేసయ్య నాకున్నాడు అన్నవారు, ఆయన మాట వినువారు, ఆయన సన్నిధిలో ప్రార్థించేవారు, ఆయన వాక్యాన్ని చదివేవారు శోధన జయించగలుగుతారు.
యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు దేవునితో మాట్లాడుకుంటున్నావు, నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు నీతో, ఇది రెండు నీ జీవితంలో ఉంటే నీవు శోధనకు లొంగవు, ప్రతి పోరాటంలో జయించొస్తావు, ప్రతి నిరుత్సాహాన్ని ఎదిరించగలుగుతావు. దైవ నిర్ణయాలను, దైవ చిత్తాన్ని ఏ రోజుకు ఆ రోజు నువ్వు తెలుసుకోగలుగుతావు. నువ్వు ఆయన అడుగుజాడల్లో నడిచినప్పుడు నువ్వు దీవించబడి, ఆశీర్వదించబడి, నీ చుట్టూన్న వారికి, నిన్ను కన్నవారికి, నీ స్నేహితులకి, నీ ఫ్రెండ్స్కి, నీ బంధువులకి, ఈ లోకస్తులకు కూడా ఆశీర్వాదకరంగా మారుతాం. అట్టి ఆశీర్వాదములను దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, సహాయం చేయయ్యా. ప్రతి ఒక్కరిని మాట్లాడయ్యా, ప్రతి ఒక్కరి అవసరత తీర్చయ్యా. ఈరోజు మా జీవితంలో ఒక మరపురాని రోజుగా మార్చు నాయనా. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను అన్న వాగ్దానాలతో పంపు నాయనా. అనుభవించిన కీడు చాలు, అనుభవించిన శాపములు చాలు, బాధలు వేదనలు చాలయ్యా. నీ దీవెనలు మాకు దయచేయి తండ్రి, నీ ఆశీర్వాదం మాకు దయచేయ్యా. మా ఒక్కొక్కరిని దర్శించి ఎవరికి ఏది అవసరమో అది తీర్చుము నాయన. నీ ఆశీర్వాదమును మా బ్రతుకుల్లో అనుభవించటకు సహాయం చేయము. ఎక్కడున్న కుటుంబీకులను దీవించు, యవ్వనస్తులను ఆశీర్వదించు, చిన్న బిడ్డలను అభిషేకించు, వృద్ధులను కనికరించు. కూడి వచ్చిన మేమందరము కూడా దీవెనలతో తిరిగి వెళ్ళుటకు, నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే మరల కలుసుకున్నటకు అవకాశాలు కలుగు చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ, లైవ్లో వీక్షిస్తున్న వారికి ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది నేను మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా ఎవరైనా కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాల గురించి తెలియజేస్తాను. బ్రతుకు దినం వేరేమి కోరలేను, జీవితాంతం నీ దయలో కాయుమయ్యా బ్రతుకు దినం. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు, నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా, నీదు బిడ్డగానే సాగేదా. యేసునాథ నీకే వందనా, జీవితాంతం నీకై బ్రతికే